చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు ఏం చేశారు అని ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఈ యొక్క నదులలో వెళ్లి మత మార్పిడులు చేస్తున్నారు, ఒక క్రైస్తవ సీఎం గా ఉన్నప్పుడు క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారు అన్న ఒక మాట మాత్రమే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పటము, అది కొంచెం విచారమే. కానీ ఆయన లోపల మాత్రము ఆయన క్రైస్తత్వం ఉంది. ఆయన అన్యుడైనప్పటికీ మత్తయి సువార్త 25:35 వచనంలో, నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి అని వాక్యంలో వ్రాయబడింది. మరి జగన్ గారు ఎప్పుడు మీకు భోజనం పెట్టాడు అంటే పాస్టల్ ఫెలోషిప్ లో పెట్టి ఉండొచ్చేమో. అంటే క్రిస్మస్ రోజు భోజనం పెడితే మాత్రం సరిపోదు. బైబిల్లో ఉందా అండి క్రిస్మస్ కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్ కి మాత్రం భోజనం పెట్టమని రాయబడి ఉందా? క్లియర్ గా ఉంది. నేను ఆకలిగొని ఇంటిని, ఎవరైనా కావచ్చు, ఏ బీదవాడు కావచ్చు, లేకుంటే ఆకలి కొరకు అలమటిస్తున్నటువంటి వారి కొరకు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ అని చెప్పి అక్కడ స్థాపించారు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పథకమును ప్రపంచ దేశాలు హర్షించారు. అలాంటి హర్షణీయమైనటువంటి ఒక మంచి ప్రాజెక్ట్, 5 రూపాయలకు మంచి భోజనము, తృప్తిపడి అనేక మంది చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం వలనే ఆయనకు ఆయుష్ పెరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ ఆయుష్ ఏమవుతుంది? ఉన్న అన్న క్యాంటీన్లు అన్ని మూసేసావు. దాని వలన ఎంత మంది దిక్కులేని వారు, బిచ్చగాళ్ళు, రోడ్డు మీద పడుకున్న వాళ్ళు, లేదా భోజనం తినడానికి ధనం లేనటువంటి వాళ్ళు అన్న క్యాంటీన్ తీసేసిన తర్వాత ఎంత రోధించారో, వారి రోదన నీ చెవికి వినబడిందా? ఎలక్షన్ రోజు ఓటు కొరకు నువ్వు వెళ్ళి రోధించే వారిని ఓదార్చావు, ముద్దు పెట్టుకున్నావు, అన్ని చేసావు, బాగానే ఉంది. కానీ అన్న క్యాంటీన్ తీసివేసినప్పుడు వాళ్ళు ఎంతో రోధించారు కదా.